భద్రాద్రిలో రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. భద్రాద్రిలో రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ ఉండటంతో గతంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి కూడా పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు అమ్మవారికి అందిస్తూ ఉంటారు ఈ కళ్యాణానికి సంబంధించి. అయితే ఈసారి నోటిఫికేషన్ ఉండటంతో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. దీంతో పాటు ఇప్పటికే కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి కళ్యాణ తంతు అయితే ప్రారంభం కానుంది. దీంతో రాత్రి నుంచి కూడా నిన్న సాయంత్రమే భద్రాచలంకి చేరుకున్న సిఎస్ శాంతకుమారి అక్కడే ఉన్నారు. అక్కడే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో పాటు భక్తులు అంటే సుమారు 20,000 నుంచి 30,000 మంది భక్తులు ఇక్కడికి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తుండటంతో వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు భక్తులకు సంబంధించి ప్రసాదాలు కావచ్చు, తలంబ్రాలు కావచ్చు, వాటిని అందించేందుకు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే కళ్యాణానికి సంబంధించి వేడుకకి ఎంతమంది భక్తులు హాజరవుతారని అనుకుంటున్నారని అనుకోవచ్చు అంటారు నవీన్? సుమారు అంటే మిథిలా స్టేడియంలో సుమారు 10,000 మంది వరకు అంటే వీక్షించే అవకాశం ఉంటుంది. స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దీనికోసం ప్రత్యేకంగా ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడి టీవీలు. దాంతో పాటు బయట నుంచి కూడా అంటే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కళ్యాణాన్ని వీక్షించేందుకు అంటే దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే సుమారు 50,000 మంది వరకు భక్తులు ఉండే అవకాశం ఉంది. అలాగే నవీన్, భక్తులైతే 10,000 మందికి పైగా హాజరవుతారని చెప్తున్నారు. మరి భక్తులకు సంబంధించి ఎటువంటి వసతులు కల్పించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? ఇప్పటికే అంటే ఎక్కడైతే మిథిలా స్టేడియంలో అక్కడ సెలవ పందిళ్ళు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇక్కడ వచ్చే భక్తులకు సంబంధించి మధ్యగా పంపిణీ చేయడంతో పాటు పులిహార పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటు ప్రత్యేకంగా ఎక్కడైనా అంటే విడిదిగా ఉండేందుకు ప్రత్యేకంగా అధికారులు కూడా కొన్ని చోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడ అంటే భక్తులు ప్రస్తుతం ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొన్ని చోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ నవీన్. వారి అభిప్రాయాన్ని